హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చిటీ సోమన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం కదా. సో నేనైతే ఇది శారీ తీసుకున్నాను జార్జెట్లో. నాకు ఫ్లోరల్లో కావాలనిపించింది, ఫ్లోరల్లో తీసుకున్నాను. నాకు ఇది అరౌండ్ 300 బిలోనే అయితే పడింది. ఇది అరౌండ్ 300 బిలోనే అయితే పడింది నాకు. సో ఇప్పుడు నేను దీన్ని లాంగ్ డ్రెస్ లాగా కన్వర్ట్ చేయించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మెటీరియల్ ఇది మొత్తం ఓవరాల్గా ఇట్లే వచ్చింది. శారీ అంతా బాగా సాఫ్ట్గా ఉంది. బ్లౌజ్ పీస్ వేరే ఇచ్చారు, దాన్ని పక్కన పెట్టేశాను. అది అసలు బాగా యూజ్ చేయడానికి కూడా లేదు. ఫ్లోరల్ బ్లాక్ పైన మనకి వైట్ ఫ్లవర్స్ వచ్చి మధ్యలో లైట్గా స్కై బ్లూ ఉంటుంది కదా, అట్లా చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చినాయి. మొత్తం ఇట్లా వచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తానో నేను వచ్చిన తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే నేను టైలర్కి ఇది ఇవ్వబోతున్నాను ఇప్పుడు, అందుకే అర్జెంట్గా వీడియో చేస్తున్నాను. సో ఇది అనమాట క్లాత్ అయితే. డ్రెస్ స్టిచ్ చేయించాను కదా, అదైతే వచ్చింది. ఒకసారి మీ డ్రెస్ అయితే చూడొచ్చు ఎట్లా ఉంది ఏంది అనేది అవుట్పుట్. ముందు వెనకాల రౌండ్ నెక్కే పెట్టించాను అండ్ స్లీవ్స్ ఫుల్ పెట్టించాను అనమాట. ఫుల్ లెంత్ నాకు లేదు ఇలాంటిది, సో కొంచెం కొత్తగా ఉంటుందని పెట్టించుకున్నాను. లెంత్ నాకు ఫుల్ లెంత్ అనమాట. కింద యాంకిల్ లెంత్ ఉంటుంది కదా మన లెగిన్, సో దానికంటే కూడా కిందికి జస్ట్ కింద కొంచెం కనిపిస్తుంది లెగ్స్ అంతే. ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా ఉంది. వెనకాల జిప్ కూడా వేయించాను అనమాట. కొంచెం అది అడ్జస్ట్మెంట్ అదంతా బాగుంటుంది. ఒకసారి వేసుకొని చూపిస్తాను, మీరు చూద్దరు కానీ ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి లుక్ అయితే సో నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, నేను ప్రీవియస్ షార్ట్లో ఇట్లా డ్రెస్ కుట్టిస్తున్నాను, అదే టైలర్కి ఇవ్వబోతున్నాను. ఇప్పుడు హడావిడిగా కొంచెం చిన్న క్లిప్ తీసాను అనమాట, టైం లేకుండా. నాకు డ్రెస్ అయితే వచ్చింది. అవుట్ఫిట్ని మొత్తం చూపిస్తాను మీకు. సింపుల్ వాళ్ళ అనార్కలి లాంగ్ కుర్తీ గౌన్ అని చెప్పొచ్చు. నాకు ఇట్లా లేదు ఈ మోడల్లో, సో కుట్టించుకోవాలనుకున్నాను. అందుకే అది కూడా ఫ్లోరల్లో చాలాసార్లు చూస్తున్నాను ఎక్కడన్నా శారీ దొరుకుతుందేమో కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చి అనేసి వెతికాను. ఫైనల్గా నాకు మీషోలో ర్యాండమ్గా దొరికింది. క్లాత్ బాగుంటే కుట్టిద్దాం, లేకపోతే లేదని తెప్పించాను. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, అస్సలు కుచ్చుకోకుండా చాలా మెత్తగా ఉంది. అందుకే నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర టైలర్ బొటిక్లో. నాకు అవుట్పుట్ అయితే బాగా నచ్చింది. అండ్ దీనిపైనే నేను కొంచెం ఏమన్నా మిగిలితే వన్ సైడ్ వేసుకునే చున్నీలాగా ఏమన్నా తీసుకొని, అదే దీన్ని మిగిల్చి ఈ వైట్ కానీ ఈ కలర్ లేస్ కానీ వేద్దామన్న ఆలోచనలో ఉండే. బట్ క్లాత్ అయితే మిగలలేదు, ఎందుకంటే మన బాడీకి ఈ మాత్రం పట్టిద్ది. 5.5 మీటర్స్ వస్తుంది కదా. ఇంకా మీషోలో అంటే ఇంకా నాకు తెలిసి ఒక 5 మీటర్లు వచ్చి ఉంటుంది. 5 మీటర్లు ఇంకా గేరా ఇదంతా పార్ట్ మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ సరిపోయింది. ఇంకా అసలు మిగలలేదు, చిన్న చిన్న ముక్కల్లాగా మిగిలింది అనమాట. అవుట్పుట్ అయితే ఇది. నాకు ఇలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఇప్పుడు అట్లా అంటున్నారు కానీ నాకు చాలా ఇయర్స్ నుంచి ఇష్టం అనమాట. ఏదైనా ఉంటే దాన్ని క్రియేట్ చేసుకోవడము, పెద్ద పెద్దవి కాదు, సింపుల్గా. ఇంతకుముందు కూడా ఒక గౌన్ చేసినాను నేను శారీ తీసుకొని, అట్లా ఏమన్నా డిజైన్గా చేసుకోవడం అంటే నాకు ఇష్టం. బట్ ఎవ్రీ టైం అంటే బడ్జెట్ సెట్ అవ్వదు కదా. యాక్చువల్గా నాకు కుట్టించుకోవడం అంటే కూడా చాలా ఇష్టం డ్రెస్సెస్, ఎందుకంటే మన బాడీకి తగ్గట్టు యాప్ట్గా కుడతారు కదా. సైజెస్ మెజర్మెంట్ తీసుకొని మంచిగా సెట్ అవుతుంది, అద్దినట్టు కుడతారనమాట. ఇంకా బయట అయితే ఇక లూజ్ ఉంటాయి, ఒక దగ్గర టైట్ ఉంటుంది, అంతా లొడలొడ ఉంటాయి, నాకు నచ్చదు. కానీ బడ్జెట్ మనకు అందులోనే వస్తుంది కాబట్టి అందులోనే తీసుకుంటాను నేను రెడీమేడ్లో. ఇట్లా అయితే ఇంకా బాగుంటుంది. పిల్లలకైతే బాగా చెయ్యొచ్చు అనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు లేకపోతే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఎట్లాగో అవసరం కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. మేమేందంటే ఇంట్లో ఉంటాము, ప్లస్ ఫంక్షన్లకు వెళ్తే ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్లకి అయితే మ్యాండేటరీగా చీరలే కాబట్టి ఇవన్నీ పక్కకు పడేస్తాం అనమాట. 1000, 2000, 3000 పెట్టి కుట్టించినా కూడా ఇవన్నీ పక్కకు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ ఫ్రెండ్స్తో ఫంక్షన్ పార్టీకి వెళ్తే వేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకైతే ఫుల్గా నచ్చింది. సో బడ్జెట్ విషయానికి వస్తే చీరకు ఒక 300 అయి ఉంటుంది. నేను ప్రీవియస్ షార్ట్లో చెప్పినాను కదా, నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా రాస్తాను. స్టిచ్ చేయించడానికి ఒక 1100 అట్లా అయింది. సో కొంచెం కుట్టించడానికి కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. బట్ బయట రేట్లు ఎట్లున్నాయో ఇప్పుడు నాకు అంత ఐడియా లేదు, కానీ
ఓవరాల్గా అవుట్పుట్ అయితే బాగుంది కాబట్టి సో ఐఎమ్ హ్యాపీ. ఎన్ని రోజులు వేసుకుంటానో తెలియదు కానీ యానివర్సరీ వస్తుంది నెక్స్ట్, సో దానికి వేసుకుంటాను. ఇంకా బడ్జెట్ ఇక్కడితో ఆపేసి. సో ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను కూడా. సో స్టే ట్యూన్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో.